Yeah, good morning, friends. Welcome to Pogunt Education, your trusted Telugu channel for jobs, IT skills and career success. ఈ రోజు ఆ, మీతో ఒక మంచి జాబ్ని అయితే మీ ముందు తీసుకొచ్చానండి. టెన్త్ క్లాస్ లెవెల్లో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అండి. సో దట్ ఈస్ ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు, సెక్యూరిటీ అసిస్టెంట్స్ అండ్ ఎగ్జిక్యూటివ్. పోస్టులు అయితే 4,987 అండి. 10వ తరగతి ఉత్తీర్ణతతో ఈ జాబ్స్ అయితే మనం సంపాదించుకోవచ్చు. ఏపీ తెలంగాణ వాళ్ళు అభ్యర్థులకైతే మంచి అవకాశం ఉందన్నమాట. సో ఇంటెలిజెన్స్ బ్యూరోలో ఉద్యోగాలు, జాబ్ పేరు సెక్యూరిటీ అసిస్టెంట్ ఆర్ ఎగ్జిక్యూటివ్. సో లాస్ట్ డేట్ అయితే 17th August 2025 సంవత్సరం. 10వ తరగతి ఉత్తీర్ణంతో ఈ జాబులు అయితే మనం సంపాదించుకోవచ్చు. ఒకసారి మనం ఆ జాబ్లు ఏంటో మనం చూసేద్దాం. సో చూసారుగా, ఇది ఇంటెలిజెన్స్ బ్యూరో, మినిస్టర్ ఆఫ్ హోమ్ అఫైర్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, సెక్యూరిటీ అసిస్టెంట్ ఆర్ ఎగ్జిక్యూటివ్ ఎగ్జామినేషన్ 2025. సో మొత్తం పోస్టులు అయితే మీకు ఇక్కడ ఉన్నాయి చూడండి. మొత్తం పోస్టులు అయితే 4,987. సో ఇక్కడ నేనేం చెప్పానంటే ఏపీ తెలంగాణ వాళ్ళు ఈ జాబులకి అయితే అప్లై చేసుకోవచ్చు. ఒకసారి ఇక్కడ చూడండి, హైదరాబాద్ తెలుగు అని ఉంది చూసారా. అంటే వీళ్ళకి లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలండి. ఏపీ తెలంగాణ వాళ్ళకి తెలుగు లాంగ్వేజ్ అయితే వచ్చి ఉండాలి. ఇక్కడ జాబుల వివరానికి వస్తే ఇక్కడ చూడండి, హైదరాబాద్ తెలుగు అని ఉంది. యూఆర్ఏ 63, ఓబీసీ అండ్ 18, ఎస్సీ అయితే 17, ఎస్సీ అయితే 7, ఈడబ్ల్యూఎస్ఏ 12. టోటల్గా 117 జాబులు ఉన్నాయంట తెలంగాణ వాళ్ళు. సో తెలంగాణ వాళ్ళకి 117 జాబులను సో మీరు అప్లై చేసుకోవచ్చు. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ వాళ్ళైతే ఇక్కడ విజయవాడ తెలుగు అని రాశారు చూసారా. యూఆర్లో 53, తర్వాత ఓబీసీలు 25, తర్వాత 18 పోస్టులు. ఎస్సీలు అయితే 18 పోస్టులు. తర్వాత ఎస్టీ అయితే 7 పోస్టులు. తర్వాత 12 పోస్టులు ఈడబ్ల్యూఎస్లు ఉన్నాయి. టోటల్గా అయితే మీకు 115 జాబులు అయితే ఉన్నాయండి ఆంధ్రప్రదేశ్ వాళ్ళు. సో ఏపీ తెలంగాణ స్టూడెంట్స్ బీ రెడీ అన్నమాట. ఇది 10th క్లాస్ క్వాలిఫికేషన్తో ఎగ్జామినేషన్ ఉంటుంది. సో ఇక్కడ పోస్టుల పేరు నేనేం చెప్పానంటే సెక్యూర్ అసిస్టెంట్ ఆర్ ఎగ్జిక్యూటివ్ అని చెప్పాను. తర్వాత ఇది గ్రూప్ సి కింద అయితే వస్తాయి అన్నమాట. పే స్కేల్ ఎంత ఉంటుందంటే 21,700 నుండి 69,100 రూపాయలు ఉంటుంది. సో శాలరీ. తర్వాత ఇక్కడ ఎసెన్షియల్ క్వాలిఫికేషన్ చూడండి, మెట్రికులేషన్ అంటే 10th క్లాస్ పాస్ ఆర్ ఈక్వలెంట్ ఫ్రమ్ ఏ రికగ్నైజ్డ్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్. సో 10th క్లాస్ లెవెల్లో మనం ఈ జాబులు అయితే మనం సంపాదించుకోవచ్చు. ఏజ్ లిమిట్ అయితే మీకు 18 నుండి 27 సంవత్సరాల లోపల ఉండాలండి. యాజ్ ఆన్ August 17, 2025. ఇకపోతే ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంటుంది. అప్పర్ ఏజ్ లిమిట్ is relaxable by 5 years for SC, ST and 3 years for OBC candidates. Upper age limit is relaxable for department candidates up to 40 years of age who have rendered 3 years of regular and continuous services. Okay, ఇక్కడ చూడండి. This relaxation is applicable only to central government, civilian employees holding civil force and not applicable to personal work in PSUs, autonomous statutory bodies అన్నమాట. సో ఏజ్ లిమిట్ ఇలా ఒకసారి మీరు చదువుకోండి. ఇక్కడ ది ఏజ్ లిమిట్ రిలాక్సబుల్ అప్ టు 35 years of your candidate, 30 years for OBC and up to 40 years for SC, ST in case of widows, divorced women and women judicially separated from their husbands and not married. ఓకేనా. తర్వాత ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి సో ఎగ్జామినేషన్ ఫీజు 100 rupees అండ్ రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ ఇస్ 550 అండ్ టు బి paid as under. సో all categories, male candidates are general EWS and OBC categories. So
ఫీ పే ఫీ టు పెయిడ్ అంటే రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జెస్ 550 అంట. ఎగ్జామినేషన్ ఫీ 100 అండ్ ఎడిషన్ టు రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జ్ 550. సో 650 రూపీస్ మొత్తం టోటల్ అయితే పే చేయాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, ఎస్సీ క్యాండిడేట్స్, ఫీమేల్ క్యాండిడేట్స్ అండ్ దోస్ ఎక్స్ సర్వీస్ మెన్ హూ ఆర్ ఎలిజిబుల్ ఫర్ రిజర్వేషన్ ఆర్ exempted from payment examination fee 100 rupees. However, they will have to pay recruitment processing charges 550 rupees. అయితే ఎస్సీ క్యాండిడేట్స్ అయితే 100 రూపీస్ పే చేయని అవసరం లేదు. హౌఎవర్ దే విల్ హ్యావ్ టు పే రిక్రూట్మెంట్ ప్రాసెసింగ్ ఛార్జ్ 550. రిక్రూట్మెంట్ ప్రాసెస్ ఛార్జ్ అయితే 550 రూపాయలు అయితే పే చేయాలని చెప్తున్నారండి. తర్వాత ex servicemen who have already secured employment in civil side under central government and group C post in regular basis after having benefits of reservation given to them required to pay the examination fee, that is 100 rupees, and also with the recruitment fees charges 550 rupees కూడా పే చేయాలంటున్నాం. సో ఇక ఎగ్జామినేషన్కి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే, ఆన్లైన్ ఎగ్జామ్ ఆఫ్ ఆబ్జెక్టివ్ టైప్ MCQs divided into 5 parts containing 20 questions of 1 mark each. సో ఇందులో జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ aptitude, న్యూమరికల్ ఆర్ అనలిటికల్, లాజికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ అండ్ జనరల్ స్టడీస్. ఇక్కడైతే నెగిటివ్ మార్క్ అయితే ఉంటుంది 1/4 మార్క్ అండ్ రాంగ్ ఆన్సర్కి. టోటల్ అయితే 100 క్వశ్చన్స్ 1 అవర్ ఉంటుంది. ఇది టైర్ 1. టైర్ 2 ఏంటంటే రిటన్ ఎగ్జామ్ డిస్క్రిప్టివ్ టైప్ 50 మార్క్స్ 1 అవర్ ఉంటుంది. ట్రాన్స్లేషన్ ఆఫ్ పాసెస్ ఆఫ్ 500 words ఫ్రమ్ లోకల్ లాంగ్వేజ్. టైర్ 3 ఏంటంటే ఇంటర్వ్యూ పర్సనాలిటీ టెస్ట్ 50 మార్క్స్ ఉంటుంది అనమాట. సో ఒక్కసారి ఈ అప్లికేషన్ మొత్తం చదవండి. సో చదివి మీరు అప్లై చేసుకుంటారని నేను కోరుకుంటున్నాను. సో అప్లికేషన్ క్లోజింగ్ డేట్ అయితే August 17, 2025 సంవత్సరం. ఓకేనా? సో అప్లికేషన్ అయితే August 15 లోపలైతే మనం సబ్మిట్ చేయాలన్నమాట. సో 10th క్లాస్ లెవెల్లో 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటే మీరు ఈ ఉద్యోగులు అయితే సంపాదించుకోవచ్చు. 4,987 పోస్టులు అయితే ఉన్నాయి. ఏపీ తెలంగాణ వాళ్ళకి ఎన్నెన్ని ఉన్నాయని కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేశాను. కాబట్టి ఇది జాగ్రత్తగా మీరు అర్థం చేసుకొని అప్లై చేస్తారని నేను కోరుతున్నాను. సో చాలా మంది వీడియోలు అయితే చూస్తున్నారు, ఎవరు కూడా లైక్ కానీ సబ్స్క్రైబ్ కానీ చేయట్లేదు. సో కొంతమంది చేస్తున్నారు, కొంతమంది చేయట్లేదు. కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే మీరు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను. ఆ విధంగా ఇప్పుడు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే, లైక్ చేయటం వల్ల ఈ వీడియో 10 మందికి ఉపయోగపడుతుంది. సబ్స్క్రైబ్ చేయటం వల్ల నేను పెట్టే కొత్త నోటిఫికేషన్లు, కొత్త జాబ్స్, కొత్త కెరీర్ గైడెన్స్ మీకు అందుతాయి అలర్ట్స్ రూపంలో. సో దయించి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తారని నేను ఆశిస్తూ ఇంతటితో సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం అండి.